అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫార్మసిస్ట్ నాగాంజలి మృతిపైన ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఈరోజు తన అంత్యక్రియలు జరుగుతున్నాయి. అంత్యక్రియలో కూడా పెద్ద ఎత్తున హైటెన్షన్ నెలకొంది. తన స్వగ్రామం జీలుగుమిల్లో, ఏలూరు జిల్లా జీలుగుమిల్లో హైటెన్షన్ కొనసాగుతుంది. నాగాంజలి మృతికి కారణమైనటువంటి దీపక్ ను కఠినంగా శిక్షించాలని బంధువులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాగాంజలి స్వగ్రామంలో భారీగా పోలీసులు కూడా మోహరించి ఉన్నారు. పోలీసుల భద్రత మధ్య నాగాంజలి అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి బొల్లేని ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నటువంటి నాగాంజలి ఆసుపత్రి కోఆర్డినేటర్ దీపక్ వేధిస్తున్నాడంటూ మార్చి 23న బల్వన్ మరణానికి యత్నించింది. అయితే మత్తుమందు అధిక మోతాదులు తీసుకుంది నాగాంజలి. 12 రోజుల వెంటిలేటర్ పైన చికిత్స తీసుకొని ఎట్టకేలకి మొన్న మరణించింది. చికిత్స పొందుతూ ప్రాణాలు గాల్లో వదిలేసింది. ఇక బల్వన్ మరణానికి ముందు దీపక్ వేధింపులపై 3 పేజీల లేఖని పొందుపరిచింది. రెడ్ సారీ కట్టుకొని వాడి కంట పడమేనా తప్పైపోయిందంటూ కూడా అందులో మెన్షన్ చేసింది. చివరిగా లేఖలో ఈ విషయాలను వెల్లడిస్తూ నాగాంజలి బల్వన్ మరణానికి పాల్పడింది. 3 పేజీల లేఖని తను చాలా భావోద్వేగంతో, ఆవేదనతో తనకున్నటువంటి బాధల్ని మొత్తం వ్యక్తపరుస్తూ రాసుకొచ్చింది. నేను పదే పదే బాధపడుతూ ఉన్నానంటే నేను కనీసం ఏం చెప్పాలో కూడా తెలియదు నాకు. సో ఇంతలా నన్ను బాధించేవి. నేను మొదటగా చేసిన తప్పు ఆ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత ఆ ఫంక్షన్కి రెడ్ శారీ కట్టుకొని వెళ్ళడం. నేను రెడ్ శారీ కట్టుకొని వెళ్ళిన రోజునే వాడి కంట పడ్డాను. అప్పటి నుంచి నేను తప్పు చేసిన బాధానిగా ఎప్పటికి కూడా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా నేను మరణించడానికి కారణం అదే, ఆ రోజు జరిగిన సంఘటన అని చెప్పుకొస్తుంది నాగాంజలి. అయితే ఆ దీపక్ అనే వ్యక్తి తనని వేధించాడంటూ, వాడుకున్నాడంటూ, తర్వాత వదిలేశాడంటూ కూడా ఆ లేఖలో మెన్షన్ చేసింది. ఒకసారి ఆ ఉద్రిక్తతకు సంబంధించిన దృశ్యాలను చూద్దాం. కొంతమంది స్థానికులు కూడా ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు, బంధువులు మాట్లాడుకొచ్చారు. మరి ఏం మాట్లాడారో చూద్దాం. ఏదైతే అంజలికి బుల్లిని హాస్పిటల్లో జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అంజలిని అత్యంత దారుణంగా ముఖ్యమంత్రులు ఇచ్చి అత్యాచారాలు చేసి, వీడియోలు చేసి ఇది చేశారన్నది దృష్టికి వచ్చింది. ప్రభుత్వం దీని మీద తక్షణమే స్పందించాలి. ఏదైతే ఈ సంఘటన జరిగిందో దాన్ని తక్షణమే బుల్లిని హాస్పిటల్లోని ఈ సంఘటన జరిగిన వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. ఒకరి మీద యాక్షన్ తీసుకోవాలని అంటున్నారు. అది ఎంతవరకు వచ్చింది ఏంటన్నది చూడాలి. ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ప్రభుత్వం కమిటీ వేసి దీని మీద ఎంక్వైరీ చేస్తామని అంటున్నారు. ఏదైతే ఈ అంజలికి జరిగిన సంఘటనని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే కుటుంబానికి న్యాయం చేయాలి. ప్రభుత్వం దాన్ని ఆదుకొని ఆ కుటుంబం నుంచి, ఆ యాజమాన్యం నుంచి ఆమె నష్టపరిహారం ఇప్పించేటట్టు చేయాలి. ఏదైతే ఆమె నష్టపరిహారం 1 కోటి దాకా ఇస్తే కానీ ఆమె కుటుంబానికి న్యాయం జరగదు. అసలు ప్రయత్నం బొల్లినేని హాస్పిటల్లో ప్రభుత్వం దాన్ని మాట్లాడి చర్చ చేసి దాని మీద న్యాయం చేయాలని సిపిఎంగా పార్టీగా డిమాండ్ చేస్తుంది. ఏదైతే అక్కడ ఆదివారం నాడు నైట్ 6 గంటలకు జరిగింది. సోమవారం నాడు 12 దాకా కూడా మా హస్బెండ్ ఏమన్నది తెలియక 12 గంటలకి 11, 12 లోపల ఆ పాప ట్యూషన్ చేసుకుందామని ఒక మెసేజ్ దొరికింది డైలీ. ఆ డైలీ తీసాక మాతో పాటు ఉండి పారిపోయింది. ఏమిటంటే మాకేం తెలుసు అని ఇది హాస్పిటల్ వాడు. ఇంతలోన పోలీసు వాళ్ళు వచ్చారు. ఎక్కడున్నా అక్కడ సర్దుమనిచ్చారు. ప్రతి రాజకీయ నాయకుడు వచ్చాడు. ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు. ఎంపీలు వచ్చారు, వాళ్ళు వచ్చారు, మాజీ వచ్చారు, పదవిలో ఉన్న వాళ్ళు వచ్చారు. ఎవరు కూడా న్యాయం చేయలే. ఎవరు కూడా వచ్చి ప్రెస్ ముందు మాట్లాడుతూ వెళ్తాం. ఈ ప్రెస్ వాళ్ళకి కూడా దమ్ము లేదు. ఎవడో కూడా బయటకు రానిలేదు. ఒక్క ముక్క అక్కడ జరిగిన ముక్క వాళ్ళు ఎంతవరకు న్యాయం కావాలన్న మాటే కానీ రెండోది ఏం చెప్పలేదు. ఇంతకు మించే మాకేమీ లేదు. మాకు కావాల్సింది ఏంటంటే ఆ పాప ఎలాగ ఇంజక్షన్ చేసుకుందో ఆ ఇంజక్షన్ ఎక్కడి నుండి వచ్చింది అదొకటి. అక్కడున్న సీసీ కెమెరాలో కావాలని అడిగాం. ఆ 3 ఏది ఇవ్వలేదు మాకు. ఇదే మా డిమాండ్. నల్పదుర్గారావు అనే కుమార్తె నాగాంజలి
బుల్లినేని హాస్పిటల్లో ఆస్మాసుతో పడిపోయిందని, తర్వాత డాక్టర్లు మొత్తం ఇంజక్షన్ చేసుకుందని అనేక రకాల కథనాలు చెప్పడం జరిగింది. దాని ద్వారా 23వ తారీఖున జరిగిన ఈ విషయం ఇంతవరకు డాక్టర్లు బాగానే ఉంది, బతుకొద్ది అని భరోసా ఇచ్చిన డాక్టర్లు ఈరోజు అమ్మాయి సౌత్ గ్రామానికి స్వగ్రామానికి బాడీని పంపిస్తాం, నాగాంజలి బాడీని జరిగింది. కాకపోతే దీని వెనకాల కుట్రదారులు ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా పోలీసు వారు చిత్తశుద్ధితో పనిచేయాలి. అలాగే మంచి ప్రభుత్వం చెప్పుకొని మంచి కార్యకలాపాలు చేసే ప్రభుత్వాలు ఇవి. వాళ్ళ మీద ఎవరైతే నిందితులు ఉన్నారో, అమ్మాయిని ఎవరైతే ఏదించారో వాళ్ళందరినీ శిక్షించాలి. దీపక్ని ఒక్కడనే సెంట్రల్ జైల్లో దాస్తే సరిపోదు. ఇంజక్షన్ చేసిన ఆ పట్టుకుని ఉన్న ట్రైనర్సా, డాక్టర్లా, లేకపోతే ఎవరో స్టాఫ్ అనేది వాళ్ళు బయటకు రావాలి. ప్రభుత్వం అది బుల్లినేని హాస్పిటల్, కిమ్స్ అండ్ బుల్లినేని హాస్పిటల్, అందులో జరిగిన ప్రతి అంగుళం కూడా వాళ్ళకి వీడియో ద్వారా వాళ్ళకి వెళ్ళుద్ది. అలాంటిది ఇప్పుడు వరకు కూడా వీడియో డిస్ప్లే చేయాల, ఎక్కడ రికార్డింగ్ కానీ పోలీసు వారు బయట పెట్టలేదు, హాస్పిటల్ సిబ్బంది బయట పెట్టలేదు. 2 ఇంకోటి ఏంటంటే ఫోన్లో ఆ పూర్తిగా అమ్మాయి డేటా ఏమైతే ఉందో ఆ డేటాని మొత్తం కూడా డిలీట్ చేసేసారు. కాబట్టి దాన్ని కూడా రికవరీ పెట్టి చేయాలి. 3 ఇంకోటి ఏంటంటే ఆ నాగాంజలి అమ్మాయి బాడీ అయితే ఇంటికి వచ్చింది కాబట్టి ఆ బాడీకి ఆ అమ్మాయికి ఎటువంటి న్యాయ సహకారాలు అందాలనేది ప్రభుత్వం పూర్తి సహకారం ఇవ్వాలి. 4 మేము ఆ కుటుంబానికి కమ్యూనిస్ట్ పార్టీ ₹1 కోటి ఎక్స్గ్రేసియా ఇవ్వాలని కోరుతాం. అయితే నాగాంజలి బంధువులు మాట్లాడుతున్న మాటలవి. తనకు సీసీటీవీ ఫుటేజ్ కావాలని అడిగారని చెప్తున్నారు వారంతా కూడా. డిమాండ్ చేస్తాం కానీ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేరు. ఇంతకీ ఆ మత్తు మందు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారేమో కింద పడిపోయినని చెప్పారు, ఆ తర్వాత మత్తు మందు తీసుకుందని చెప్పారు, ఆ తర్వాత అక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నామన్నారు. ఇలా రకరకాల మాటలు చెప్పి మొదలుపెట్టారు. కానీ ఇంతవరకు ఏం జరిగిందో కూడా తెలియదు. కాబట్టి మాకు పక్కాగా సీసీటీవీ ఫుటేజ్ కావాల్సిందే అని చెప్పి బంధువులు పట్టుపడుతున్నారు. నాగాంజలి మరణం సంబంధించి తను బలవన్మరణానికి పాల్పడే ముందు 3 పేజీల లేఖను రాసిందని చెప్పారు కదా. కొన్ని విషయాలు మీకు దీని నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాను. నా చేతిలో నాగాంజలి చివరిగా రాసినటువంటి ఆ బలవన్మరణానికి ముందు లేఖ ఉంది. జీవితం అంతా నాశనం చేసుకొని ఏడవడానికి కూడా ఓపిక లేక ఎందుకు బ్రతుకుతున్నానో నాకే తెలియదు. ఇలాంటి ఒక బతకడం కన్నా చనిపోవడం చాలా ఉత్తమం. అయితే నేను చేసిన తప్పు ఒకటే, ఈ హాస్పిటల్లోకి రావడం అండ్ ఫంక్షన్లో కూడా రెడ్ శారీ కట్టుకొని వాడి కళ్ళలో పడడం. అదంతా లేకపోయి ఉంటే బాగుండేది. నేను చాలా హ్యాపీగా పేరెంట్స్తో ఉండేదాన్ని. ఆ రెడ్ శారీలో చూసినప్పటి నుంచి వాడికి నా మీద కన్ను పడింది, ఇంకా వదలలేదు. మొత్తానికి వాడుకున్నాడు, వదిలేస్తున్నాడు. ఇలా దీపక్ను ఉద్దేశించి చాలా క్లియర్గా బలవన్మరణానికి ముందు తను పడినటువంటి ఆవేదనని, బాధనని, దుఃఖాన్ని మొత్తాన్ని కూడా అందులో మెన్షన్ చేసింది. చాలా బలవన్మరణానికి ముందు రాసినటువంటి లేఖని చదివితేనే నిజంగా ఎవరైనా కూడా ఆ ఆవేదన, తన బాధ చూస్తే కన్నీళ్ళు పెట్టాల్సిందే. అంతటి ఘోరంగా రాసుకొచ్చింది, అంతటి బాధపడుతూ రాసుకొచ్చింది నాగాంజలి. ప్రస్తుతం మా ప్రతినిధి మణికుమార్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ మణికుమార్, ఏంటి అంత్యక్రియలో ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది? దీపక్ని కఠినంగా శిక్షించేంత వరకు కూడా అంత్యక్రియలు చేయబోమంటూ బంధువులు పట్టుబడుతున్నారు. అప్డేట్స్ ఏంటి? ప్రెసిడెంట్ అక్కడ పోలీస్ పహారా కొనసాగుతుందని తెలుస్తోంది. ప్రెసిడెంట్ సినారియో ఏంటి అక్కడ? రాజమండ్రి కిమ్స్ బుల్లినేని ఆసుపత్రిలో గత 12 రోజులుగా మృత్యుతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచింది. ఆసుపత్రిలో పనిచేసిన ఒక ఇంటర్న్ గా పనిచేసినటువంటి నాగాంజలి 23. అయితే గత నెల 23వ తేదీన కిమ్స్ ఆసుపత్రిలో అనస్థిసియా ఇంజెక్షన్ ఎక్కువ మోతాదులో ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్య చేసింది. అక్కడ పనిచేస్తున్న ఆసుపత్రిలో పనిచేస్తున్న మెడికల్ కోఆర్డినేటర్ దీపక్ తనను లైంగికంగా వేధించాడు, వాడుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు, చివరకు ముఖం చాటేశాడు. ఇక నేను బతకలేను అంటూ ఒక లేఖను కూడా, ఆమె ఆత్మహత్యకు ముందు ఒక లేఖను కూడా రాసి ఇంజెక్షన్ ఎక్కువ మోతాదులో అనస్థీసియా మత్తు మందు ఇచ్చేటువంటి ఇంజెక్షన్ ను ఎక్కువ మోతాదులో ఎక్కించుకుని ఆత్మహత్య చేసింది. అయితే తోటి విద్యార్థులు వెంటనే గమనించి వైద్యులకు సమాచారం అందించారు. వెంటనే చికిత్స ప్రారంభించినప్పటికీ, అదే ఆసుపత్రిలో చికిత్స ప్రారంభించినప్పటికీ కూడా గత 12 రోజులుగా మృత్యుతో పోరాడి చివరకు నిన్న ఉదయం నాగాంజలి మృతి చెందింది. తర్వాత అక్కడ ఆసుపత్రికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. అంటే బంధువులందరూ కూడా అక్కడ చేరుకుని పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. తమ బిడ్డకి ఏమైంది, అసలు ఆసుపత్రిలో ఏం జరిగింది అనే విషయాన్ని ఎవరు కూడా బయట పెట్టట్లేదు. ఎంతసేపు అతన్ని అరెస్ట్ చేశాం, దీపక్ని అరెస్ట్ చేశామని చెప్తున్నారు తప్ప ఆసుపత్రిలో అసలు సీసీటీవీ కెమెరాలు కానీ, ఆసుపత్రికి సంబంధించి యాజమాన్యం కానీ ఎవరు కూడా బయటకు వచ్చి ఎందుకు ఏం జరిగిందని చెప్పట్లేదని పెద్ద ఎత్తున నిరసన చేశారు. తర్వాత
ఆ నాగాంజలి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత నాగాంజలి స్వగ్రామం అయినటువంటి ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మన ప్రభుత్వగూడానికి మృతదేహాన్ని తరలించారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున బంధువులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఆమె ఇంటి వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున మన కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ రోదనను మిన్నేంటని చెప్పాలి. అందరూ కూడా వచ్చి అక్కడ మృతదేహాన్ని చూడటానికి మొత్తం ఊరంతా కూడా తరలి వచ్చిన పరిస్థితి. ఖచ్చితంగా తమ ఊరు బిడ్డకు న్యాయం జరగాలి, ఏం జరిగిందో ఆసుపత్రిలో ఏం జరిగిందో ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే, అప్పటి వరకు అంత్యక్రియలు చేయమంటూ కూడా ఆ రోడ్డు మీద కూడా బయటించిన పరిస్థితి. అయితే పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళెవరూ కూడా ఎక్కడ కూడా ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకోవడంతో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. తమకు ఖచ్చితంగా ఆసుపత్రిలో ఏం జరిగింది, సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, లేదా ఇంజెక్షన్ ఎక్కడి నుంచి ఆమెకు వచ్చిందని చెప్పి ఎవరిచ్చారు, దీని వెనక ఎవరైనా ప్రోద్బలం ఉందా ఏంటి అనే దాని మీద ఎక్కడ కూడా క్లారిటీ లేదు. దానికి సంబంధించి పూర్తిగా మాకు సమాచారం వచ్చిన తర్వాత, క్లారిటీ వచ్చిన తర్వాత అంత్యక్రియ నిర్వహిస్తామని వాళ్ళందరూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే పోలీసులు నచ్చ చెప్పడంతో నిన్న రాత్రి వరకు కూడా ఇది అంతా కూడా హైడ్రామా నడిచింది. గ్రామస్తులు అటు పోలీసులు చెప్పిన తర్వాత, పోలీసులు నచ్చ చెప్పిన తర్వాత వాళ్ళంతా కూడా సద్దుమరిగిన తర్వాత అప్పుడు అంత్యక్రియలు చేశారని చెప్పాలి. అంటే ఆసుపత్రిలో, కిమ్స్ ఆసుపత్రిలో ఫార్మసిస్టు 4వ సంవత్సరం చదువుతున్నటువంటి నాగాంజలి కిమ్స్ ఆసుపత్రిలో అక్కడ ఇంటర్న్ గా జాయిన్ అయింది. ఒక ఫంక్షన్ కి సంబంధించి తాను రెడ్ సారీని కట్టుకుని వెళ్ళాను, అప్పుడే కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న దీపక్ కంటపడ్డాను, అప్పటి నుంచి కూడా తన జీవితం అంతా కూడా మారిపోయిందని చెప్పి ఆమె కూడా ఒక లేఖలో కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఆమెకు సంబంధించిన అది ఏ విధంగా అతను లైంగికంగా వేధించాడు, ఆమెను బలవంతం పెట్టారు, శారీరకంగా లొంగ తీసుకొని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేసి చివరకు ముఖం చాటేయడంతో తను ముఖం చూపించుకోలేక అటు తల్లిదండ్రులకు ఇటు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆమె బలవన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అటు ప్రభుత్వం కూడా స్పందించింది. దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఈ కేసుకు సంబంధించి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ప్రభుత్వం కూడా దానికి సంబంధించి సూచన కూడా చేసిన పరిస్థితి. మరోవైపు ఇప్పుడు కుటుంబ సభ్యులంతా కూడా ఖచ్చితంగా నాగాంజలికి సంబంధించి ఇప్పుడు అంత్యక్రియలు నిర్వహించినప్పటికీ కూడా ఈ కేసులో అసలు ఏం జరిగింది, దీపక్ విషయంలో ఏకంగా డిప్యూటీ సీఎం రియాక్ట్ అయ్యారు. దీపక్ ని కఠినంగా శిక్షిస్తాం, చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆయన పురోగతి సాధించారంటే దీపక్ పైన ఎటువంటి విధంగా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది. బంధువుల డిమాండ్ ని ఎంత మేర ఇటు ప్రభుత్వం కొంత ఇచ్చే అవకాశం, ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ అడుగుతున్నారు, ఆ మొత్తం మంది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని అడుగుతున్నారు. ఇలా అనేక విషయాల్లో కూడా బంధువులకు అనుమానాలు ఉన్నాయి, తల్లిదండ్రులకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఎలా నివృత్తి చేసే అవకాశం ఉంది, వారికి ఆధారాలు చూపించే అవకాశం ఏమైనా కనబడుతోందా? అంటే దీనికి సంబంధించి నిన్న నాగాంజలి మృతి చెందిన తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఈ కేసుకు సంబంధించి నాగాంజలి ఈ విధంగా మృతి చెందడం, ఆరోగ్యం మెరుగుపడక 12 రోజులుగా మృత్యుతో పోరాడి ఓడిపోవడం అంటే చాలా బాధాకరమని ఆయన కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. దీని మీద అంటే పోలీసులు కూడా దీనికి సంబంధించి బాధ్యతగా వ్యవహరించాలి. యువత పోకడలను ఖచ్చితంగా పోలీసులు కూడా కనిపెట్టాల్సిన అవసరం ఉంది. దీని మీద పోలీస్ యంత్రాంగం కూడా బాధ్యతగా వ్యవహరించి దీనికి సంబంధించి ఏ విధంగా కేసు ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద అటు సూపరింటెండెంట్ కావచ్చు, లేదంటే హోంమంత్రి అనిత కావచ్చు, వీళ్ళందరికీ కూడా సూచనలు చేస్తాము. ఖచ్చితంగా నాగాంజలికి న్యాయం జరిగే విధంగా, కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కూడా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కేసుకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారనే దాని అంటే ఇప్పటి వరకు కూడా ఆసుపత్రికి సంబంధించి కానీ, యాజమాన్యం కానీ, లేదంటే ఆసుపత్రికి సంబంధించిన వర్గాలు ఏమి కూడా ఆసుపత్రిలో ఏం జరిగింది, సీసీటీవీ ప్రతి చోట కూడా సీసీటీవీ ఉంటుంది. ఆ ఫార్మసీకి సంబంధించిన అక్కడ కౌంటర్లు కావచ్చు, లేదంటే అన్ని విభాగాల్లో కూడా సీసీటీవీలు ఉంటాయి. నాగాంజలి ఆసుపత్రిలోనే ఈ ఆత్మహత్యత్వం చేసింది కాబట్టి ఆ రోజు ఏం జరిగింది అనేది ఖచ్చితంగా బయట పెట్టాల్సిన అవసరం. దీపక్ పైన చర్యలు తీసుకున్నారు, దీపక్ అదుపులోకి తీసుకున్నారు. ఇంకెవరు నిందితులు ఉండే అవకాశం ఉందా? హాస్పిటల్ యాజమాన్యం నుంచి కానివ్వండి, ఇంకెవరైనా నిందితులు పేర్లు వచ్చే అవకాశం కనబడుతుందా? ప్రస్తుతానికి ఈ వ్యవహారానికి కూడా ప్రధాన కారకమైనటువంటి దీపక్ ను మెడికల్ కోఆర్డినేటర్ గా పనిచేస్తుంది దీపక్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ లో కూడా ఆయన రిమాండ్ రిపోర్ట్ లో కూడా అతను ఈ నేరాన్ని ఒప్పుకున్నట్టుగా కూడా తెలిసింది. అంటే నాగాంజలికి సంబంధించి తాను గత కొన్నాళ్ళుగా ఆమె వెంట పడ్డాను, అంటే పెళ్లి చేసుకుంటాను నమ్మించాను, కానీ ఆమె పెళ్లి చేసుకోవాలని నన్ను బలవంతం పెట్టింది, నేను కాదన్న నేపథ్యంలో ఆమె ఇలా చేసింది, దీనికి అంతటి కారణం తానే అని చెప్పి కూడా ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆసుపత్రికి సంబంధించి, ఆసుపత్రి వెర్షన్ సంబంధించి అటు ఆసుపత్రి వర్గాలు కావచ్చు, లేదా
అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు ఇవన్నీ కూడా పోలీసులు తీసుకున్నారా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థంగా మారింది. ప్రస్తుతానికైతే కేవలం దీపక్ ను మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్లు విధించడం, అతనికి సంబంధించి వ్యవహారం నడిపించడం తప్ప ఆసుపత్రి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నట్లు కూడా తెలియటం ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన దాఖలాలు ఏవి కనిపించలేదు. మరి ఆసుపత్రికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారు అంటే దీంట్లో ఆసుపత్రి వర్గాలకు సంబంధించి వారిని కూడా విచారించే ప్రయత్నం చేస్తారా, లేదంటే కేవలం దీపక్ మీద నేరం కేవలం అతని మీదే చర్యలు తీసుకునే ఏమైనా వ్యవహారం నడుస్తుందా అనేది కూడా తెలియస్తుంది. ఏదేమైనప్పుడు కూడా అటు కుటుంబ సభ్యులు మాత్రం ఖచ్చితంగా నాగాంజలి ఆసుపత్రిలో ఏం జరిగింది అనే దాని మీద ఖచ్చితంగా అంటే గతం నుంచి కూడా అతను ఆమె వెంటపడటం లేదా లైంగికంగా వేధించడం అటువంటి ఏమన్నా సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి అవన్నీ కూడా బయట పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పి అటు కుటుంబ సభ్యులు అటు గ్రామస్తులు అందరూ కూడా తోటి విద్యార్థులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని మీద పోలీసు యంత్రాంగం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే దాని మీద అంటే నాగాంజలి కుటుంబానికి సంబంధించి అంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానో కూతురు ఈ విధంగా దూరం అవటం అంటే వాళ్ళ తల్లిదండ్రుల బాధ వర్ణాన్నితం చెప్పాలి. ఏ విధంగా ఏదైనా సరే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి పోలీసు యంత్రాంగం మాత్రం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది ఒక ప్రశ్నార్థంగా మారిందని చెప్పాలి. మనోజ్ వైట్ మణికుమార్, సో ప్రజెంట్ నాగాంజలి అంత్యక్రియలో ఉధృత చోటు చేసుకుంటోంది. బంధువులకి తన తల్లిదండ్రులకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్ తమకు కావాలంటున్నారు. యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా తనకు అసలు మత్తు ఇంజెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది, అధిక మొత్తంలో తీసుకున్నటువంటి ఇంజెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం పైన కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. దీపక్ పైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడితో సరిపెట్టే పోయేది లేదు. హాస్పిటల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాల్సిన బంధువులు పట్టుబడుతున్నారు. సో మరి ప్రస్తుతానికైతే ఉద్రిక్తతల మధ్య నాగాంజలి అంత్యక్రియలు జరుగుతున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఎలా శిక్షిస్తారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది. ఆసుపత్రి పైన ఏదైనా వేటు వేస్తారా, ఆసుపత్రి యాజమాన్యం పైన చర్యలు ఉంటాయా, లేదంటే వారు ఇప్పుడు హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు కూడా అధికార పార్టీలో అంటే కూటమిలో కీలకంగా ఉన్నారు కాబట్టి వారిని వదిలేస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రెసెంట్ నాగాంజలి అంత్యక్రియలు అయితే చాలా హైటెన్షన్ మధ్య కొనసాగుతున్నాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అంత్యక్రియలు జరుగుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.